మన దేశంలోని రైలు ప్రయాణం అంటే ఒక ఎమోషన్. కోట్ల మందికి ఇది అత్యంత చౌకైన మరియు సురక్షితమైన ప్రయాణం. అయితే ఈ రోజు మనం రైలు ఎక్కాలంటే ఎందుకు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది? ఈ రిపోర్ట్ ప్రకారం మన దేశంలోని ప్రతిరోజు సుమారు 2.3 కోట్ల మంది ప్రయాణిస్తారు. అంటే ఒక చిన్న దేశం మొత్తం రైలు పట్టాల మీద ప్రయాణం చేస్తుంది. అయితే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న రైలు సంఖ్య మరియు భద్రత ఆ స్థాయిలో పెరగట్లేదు. పిఐబి లెక్కల ప్రకారం 2024 నుంచి 2025లో ప్రయాణికుల సంఖ్య 715 కోట్లకు చేరుకుంది. కానీ ఇదే సమయంలో రద్దీ వల్ల జరుగుతున్న మరణాల గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ముంబై లోకల్ రైళ్లను ముంబై లైఫ్ లైన్ అంటారు, కానీ ఇవే ఇప్పుడు మృత్యువుకు దారితీస్తున్నాయి. ది టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు టైమ్స్ ఆఫ్ ఎక్స్ప్రెస్ పత్రికల సమాచారం ప్రకారం 2020 సంవత్సరంలో ముంబై రైల్వే నెట్వర్క్ లో రోజుకు సగటున 6 మంది చనిపోతున్నారు. ఏడాదికి మొత్తం మీద 2287 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే సుమారు 525 మంది ప్రాణాలకు కారణం కేవలం రైలులో కిక్కిరిసిన రద్దీ మాత్రమే. ఈనాడు వార్తా సంస్థ నివేదిక ప్రకారం జూన్ 9, 2025న ముంబై సమీపంలోని ముద్రా దగ్గర రద్దీగా ఉన్న రైలు తలుపులు వద్ద వేలాడుతూ ప్రయాణించిన 5గురు ఎదురుగా వస్తున్న రైలు గాలి ఒత్తిడికి లేదా ఢీకొని కింద పడి చెడిపోయారు. రైలు లోపల కనీసం అడుగు పెట్టే సందు లేకపోవడమే ఈ ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం. స్టేషన్ లోపల ప్రమాదకరమైన తొక్కిసలాట జరిగింది. మహాకుంభమేళకు వెళ్లే ప్రయాణికులతో స్టేషన్ కిటకిటలాడింది. ప్లాట్ఫారం 14 మరియు 15లకు సామర్థ్యం కంటే రెట్టింపు మంది ఉండడంతో జరిగిన ఈ తొక్కిసలాటలో 18 మంది చనిపోయారు. ఇందులో మహిళలు మరియు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటనపై డెవ్డిస్కోర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఢిల్లీ హైకోర్టు రైల్వే శాఖను తీవ్రంగా విచారించింది. మరో ప్రమాదం జరిగే వరకు మీరు నిద్రపోతారా? ప్లాట్ఫారం పట్టేదానికంటే ఎక్కువ మందికి టికెట్లు ఎందుకు అమ్మారు అని కోర్టు ప్రశ్నించింది. జనవరి 7, 2020న కూడా ఈ విషయంలో రైల్వే శాఖ రద్దీ అనేది కేవలం రైలు లోపలే కాదు, స్టేషన్లో కూడా ప్రాణాలు తీస్తుంది. వికీపీడియాలో ఉన్న ప్రకారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే ఎందుకు వేయడం లేదని అడుగుతుంటాం. దానికి కారణం మన రైలు పట్టాల మీద ఉన్న విపరీత భారం. వాజీరామన్ రవి అనే ప్రముఖ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం మన దేశంలోని మొత్తం రైల్వే మార్గాల్లో 16% పట్టాలు దేశంలోని 60% ట్రాఫిక్ మోస్తున్నాయి. ది న్యూస్ మినిట్ కథనం ప్రకారం కొన్ని రూట్లలో పట్టాల సామర్థ్యం కంటే 150% ఎక్కువ లోడ్ ఉంది. దీని వల్ల రైళ్ల వేగం తగ్గడమే కాకుండా చిన్న లోపం జరిగిన గంటల కొద్ది రైలు నిలిచిపోతుంది. దీనివల్ల ప్లాట్ఫారం మీద జనం పెరిగిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా వందే భారత్ రైళ్ల గురించే చర్చ. అవి చూడడానికి బాగుంటాయి, వేగంగా వెళ్తాయి, కానీ సామాన్యుడి పరిస్థితి ఏమిటి? ఆర్టికల్ 14 అనే వెబ్సైట్ షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది. పేద మరియు మధ్యతరగతి ప్రజలు జనరల్ మరియు స్లీపర్ క్లాస్ సీట్లను తగ్గించాయి. 2014లో మొత్తం రైల్వే సీట్లు 85% పేదల కోసం అందుబాటులో ఉన్నవి. కానీ 2023 నాటికి అవి 72%కి పడిపోయాయి. దీనికి విరుద్ధంగా ధనికులు ఎక్కువగా స్లీపర్ క్లాస్ 15% నుండి 25% పెరిగింది. ది వైర్ వెబ్సైట్ ప్రకారం వందే భారత్ లాంటి ప్రీమియం రైల్వే వల్ల దారుణంగా సీట్లు తగ్గిపోతున్నాయి. దీనివల్ల జనరల్ పెట్లలో ప్రయాణం నరకంగా మారుతుంది. ప్రజలు రైల్వేలో పడుతున్న ఇబ్బందులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండియా టుడే ప్రకారం బ్రహ్మపుత్ర రైల్లో ఒక ప్రయాణికుడు పడుకోవడానికి చోటు లేక బెల్షీట్ కట్టుకొని సీటుపై పనుకున్న ఈ వీడియో వైరల్ అవుతుంది. మరో వైరల్ కథనం ప్రకారం ఒక మహిళ ప్రయాణికురాలు తన అనుభవాన్ని బయటపెట్టింది. రైల్లో రద్దీ వల్ల 24 గంటల పాటు కనీసం నీళ్లు కూడా తాగకుండా పోయాను, ఎందుకంటే బాత్రూమ్ వరకు వెళ్ళడానికి కూడా చోటు లేదు అని వ్యక్తం చేసింది. ఏజెన్ బ్రదర్ రిపోర్ట్ ప్రకారం 2024-2025లో 3 కోట్ల మంది కన్ఫర్మ్ సీట్లు దొరకక ఇబ్బంది పడ్డారు.
పడ్డారు. టికెట్ బుక్ చేసుకోవడం అనేది ఇప్పుడు ఒక అదృష్టంగా మారిపోయింది. రద్దీకి ఒక కారణం సిబ్బంది కొరత కూడా. 1.4 లక్షల లోపు పైలట్ల కోసం గాను దాదాపు 35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని వల్ల ఉన్న పైలట్లు గంటకు కొద్ది విశ్రాంతి కూడా లేకుండా పని చేయాల్సింది. డ్రైవర్లకు సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల, సిగ్నల్స్ సరిగ్గా గమనించకపోవడంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. భారతీయ రైల్వే మన దేశానికి ఒక వెన్నెముక. కానీ అభివృద్ధి అనేది కేవలం సామాన్యులకు కూడా అందాలి. రైలు వేగం పెరగడం ఎంత ముఖ్యమో ప్రయాణికుల ప్రాణాలు కాపాడడం అంతే ముఖ్యం. హిందుస్థాన్ టైమ్స్ ఒక రిపోర్ట్ లో చెప్పినట్లుగా సామాన్య ప్రయాణికుడికి గౌరవంతో కూడిన ప్రయాణం అందించడమే రైల్వే శాఖ ముందు ఉన్న పెద్ద సవాలు. రైలు ప్రయాణం అందరికీ సురక్షితంగా ఉండాలని కోరుకున్నాం. ఈ వాస్తవాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం.